తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరగనుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఇప్పటికే మద్దతు తెలిపింది బీజేపీ. అయితే మాదిగల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని బీఆర్ఎస్ ఆరోపించింది. రేపు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది తెలంగాణ సర్కార్. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ పేరును పొట్టి శ్రీరాములు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ గా మార్చాలని కోరుతూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖ రాశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మార్చడంతో ఆ పేరు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ కు పెడతామని అసెంబ్లీలోనే ప్రకటించారు. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అఖిలపక్ష నేతలతో కలిసి ప్రధానిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు మద్దతు కోరేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని మోదీని కోరారు సీఎం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో వాట్సాప్ పాలనపై చర్చ జరగనుంది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్ 2025ను ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు మంత్రి లోకేష్. పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెడతారు మంత్రి నారాయణ. 2024-25 ద్రవ్య వినిమయ అదనపు అంచనాలపై చర్చ, ఓటింగ్ జరుగుతుంది. ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రేపు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తారు చంద్రబాబు. రాజధాని నిర్మాణంతో పాటు నిధులపై మోదీతో చర్చిస్తారు సీఎం చంద్రబాబు. బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడిగా నిరంజన్ యాదవ్ ను ప్రకటించింది ఆ పార్టీ అధిష్టానం. దీంతో పాత బస్తీ ఉప్పర్గూడలో బీజేపీ కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. భారీ ఎత్తున కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుని అభినందనలు తెలిపారు. ఆ తర్వాత ఉప్పర్గూడ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు నిరంజన్ యాదవ్. పాత బస్తీలో ఎంఐఎం పార్టీని భూస్థాపితం చేసి బీజేపీ జెండా ఎగరవేయడానికి కృషి చేస్తామన్నారు. నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా కార్యకర్తలతో కలిసి పనిచేస్తా అని తెలిపారు. రైతుల పంట పొలాలను ఎండనివ్వం, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. కరీంనగర్ జిల్లా చొప్పదండి సమీపంలో ఉన్న రేవెళ్ల గ్రామ పరిధిలో ఉన్న కెనాల్ ను ఆయన సందర్శించారు. నియోజకవర్గంలోని థాయిలాండ్ ప్రాంతానికి సాగునీరు అందించడానికి కెనాల్ నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వ, శ్రీరాంపూర్, ఓదెల మండలాల చివరి ఆయకట్టు రైతుల పంట పొలాలకు సాగునీరు అందించాలని అధికారుల్ని ఆదేశించారు ఎమ్మెల్యే. నీటిపారుదలకు సంబంధించిన లాక్ బుక్ ను పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా కొంగర కలాల్లోని కలెక్టరేట్ కార్యాలయం గేట్ ముందు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ ధర్నా చేసింది. నిరసన కొనసాగింపుగా అంగన్వాడీలు కలెక్టర్ కార్యాలయం గేట్ ముందు వంట వార్పు నిర్వహించారు. 200 మంది అంగన్వాడీలు టెంట్ వేసుకుని అక్కడే నిద్రించారు. తమకు కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇవాళ నటుడు పోసాని కృష్ణమురళిని కస్టడీలోకి తీసుకోనున్నారు సిఐడి అధికారులు. పోసానిని ఒకరోజు విచారించనున్నారు అధికారులు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారిస్తారు. ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు పోసాని. మరోవైపు పోసాని బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. ఖమ్మం జిల్లా కోరుకొండి గ్రామంలో చౌక ధరల దుకాణంలో 180 బస్తాల రేషన్ బియ్యం చోరీ జరిగినట్టు కల్లూరు పోలీసులకు రేషన్ షాప్ డీలర్ ఫిర్యాదు చేశాడు. రేషన్ షాప్ తాళం పగలగొట్టి 180 బస్తాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని ఫిర్యాదు చేశాడు. సివిల్ సప్లై అధికారులు, ఎంఆర్ఓ, కల్లూరు ఎస్ఐలు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కలకలం రేపుతోంది. శ్రీ సాయి విఘ్నేశ్వర స్టీల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ నడుపుతోంది గీతా భవానీ అనే మహిళ. షాప్ దగ్గరకు వచ్చిన ఒక యువకుడు ఆమె మెడలో ఉన్న 4 కాసుల బంగారు చైన్ తెంపుకొని పరారయ్యాడు. మొదట కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుని ఫోన్ పే చేసిన చైన్ స్నాచర్ ఆ తర్వాత మరికొన్ని సరుకులు తీసుకున్నాడు. ఫోన్ పే చేస్తూ ఉండగా పనిచేయడం లేదని చెప్పాడు. సరుకులు అప్పుగా ఇవ్వాలని కోరగా గీతా భవానీ నో చెప్పింది. అతడిపై అనుమానంతో తన భర్తకు ఫోన్ చేసింది. అప్పటికే షాప్ లోకి వెళ్లిన దొంగ ఆమె మెడలో ఉన్న చైన్ లాక్కుని పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజాలో గంజాయి రవాణా చేస్తున్న 9 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు రూరల్ పోలీసులు. వారి దగ్గర నుంచి 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకొచ్చి మంగళగిరి ప్రాంతంలో విక్రయిస్తున్నారనే సమాచారంతో వలపన్ని పట్టుకున్నారు మంగళగిరి రూరల్ పోలీసులు. విశాఖ జిల్లాలో ఏపీ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల సమన్వయ సమావేశం జరిగింది. సిపి బాగ్చి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్సీబీ సౌత్ డిప్యూటీ డీజీ టీజీ వెంకటేష్, ఎన్సీబీ వైజాగ్ ఏడీ అరవింద్ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏజెన్సీల మధ్య సమన్వయం, ఉమ్మడి కార్యకలాపాలను మెరుగుపరిచే వ్యూహాలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏపీలో 128 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలోని 29 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. మరో 99 మండలాల్లో మోస్తరు వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అటు తెలంగాణలోనూ భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. మార్చి 2వ వారంలోనే రికార్డు స్థాయిలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. జూన్ నెల కోటా విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్లు విడుదల చేస్తారు. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు 300 రూపాయల దర్శన కోటా విడుదల చేస్తారు. వరుస నష్టాలకు స్టాక్ మార్కెట్ ముగింపు పలికింది. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు ఉండడం, బ్యాంకింగ్ స్టాక్స్ లో కొనుగోళ్లు దేశీయ స్టాక్ మార్కెట్ లో ఉత్సాహం నింపింది. ట్రేడింగ్ లో ఉన్న రోజంతా ర్యాలీ నడిచింది. సెన్సెక్స్ 341 పాయింట్లు, నిఫ్టీ 112 పాయింట్ల లాభాన్ని నమోదు చేశాయి. దీంతో ఇవాల్టి మార్కెట్ పై మదుపరులు ఆశలు పెట్టుకున్నారు. భారతదేశంతో సంబంధాల బలోపేతానికి తమ దేశం కట్టుబడి ఉందన్నారు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్. ఇరు దేశాల ఉజ్వల భవిష్యత్తుకు దూరం అనేది అడ్డంకి కాదని తెలిపారు. ఢిల్లీకి తనను ఆహ్వానించినందుకు ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన వెంట న్యూజిలాండ్ నుంచి గతంలో ఏ విదేశీ పర్యటనకు రానంత మంది వ్యాపార ప్రతినిధులు వచ్చారని లక్సన్ తెలిపారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ యాప్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ యాప్ రూపొందించింది. ప్రస్తుతం ఇంటర్న్షిప్ పథకం దేశంలోని 735 జిల్లాలను కవర్ చేస్తోందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశ విస్తృత ప్రయోజనాల కోసం పరిశ్రమలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై చర్చించేందుకు ఢిల్లీలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే ఈ సమావేశానికి హాజరయ్యారు. ఒక దేశం ఒక ఎలక్షన్ కు సంబంధించి సభ్యులకు ఆయన కీలక సమాచారాన్ని అందించారని కమిటీ చైర్మన్ పిపి చౌదరి వెల్లడించారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఢిల్లీలో ఆందోళన చేపట్టింది. జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లోనే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. చట్ట సవరణతో ముస్లిం ఆస్తులు లాక్కునే కుట్ర జరుగుతోందని మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. డూప్లికేట్ ఓటర్ ఐడీ కార్డుల జారీ, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై నోటీసులను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. సభా కార్యకలాపాలు పక్కన పెట్టి అంశాలపై చర్చించాలని కోరుతూ 267 నిబంధన కింద విపక్షాలు నోటీసులు ఇచ్చాయి. విపక్షానికి చెందిన 10 మందికి పైగా ఎంపీలు ఈ నోటీసులు ఇచ్చారు. ఇవి నిబంధనలకు అనుగుణంగా లేవని డిప్యూటీ చైర్మన్ చెప్పడంతో విపక్షాలన్నీ సభ నుంచి వాకౌట్ చేశాయి. నిషేధిత ఖలిస్తానీ సంస్థ 6 ఫర్ జస్టిస్ కార్యకలాపాలు అమెరికాలో పెరుగుతూ ఉండడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత పర్యటనలో ఉన్న అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తుల్సీ గబార్డ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్జే గురించి ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. ఔరంగజేబు సమాధి తొలగించాలన్న డిమాండ్లను శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం వ్యతిరేకించింది. మరాఠాల ధైర్య సాహసాలకు ఆ సమాధి చిహ్నమని ఆ పార్టీ ప్రతినిధి సంజయ్ రౌత్ అన్నారు. మొఘలులకు వ్యతిరేకంగా మరాఠాలు చేసిన యుద్ధం రాబోయే తరాలకు తెలియాలని సూచించారు. చరిత్ర తెలియని వాళ్లు దాన్ని తొలగించాలని అంటున్నారని రౌత్ విమర్శించారు. స్పీకర్ అప్పావును తొలగించాలని తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకే పెట్టిన తీర్మానం వీగిపోయింది. అనుకూలంగా 63 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, వ్యతిరేకంగా 154 మంది టీఎంకే మిత్రపక్షాలు ఓటు వేశాయి. చర్చ, ఓటింగ్ ప్రక్రియకు బీజేపీ, పీఎంకే దూరంగా ఉన్నాయి. పార్టీలోని అంతర్గత ఘర్షణల నుంచి దృష్టి మళ్లించేందుకు స్పీకర్ పై అన్నాడీఎంకే అవిశ్వాస తీర్మానం తెచ్చిందని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఓంకార్, ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్ అండ్ జడ్జిలుగా ఆహాలో వస్తున్న ట్రెండింగ్ డాన్స్ షో డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్. ఈ షోకు అత్తిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ 6వ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇప్పుడు దీనికి తమన్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.